విద్యుత్ రంగాన్ని ఆదాయ వనరుగా మార్చుకొని ప్రజల్ని మీరు కష్టాల్లోకి దూర్చమాట వాస్తవం కాదా? మిగులు బడ్జెట్లో మీకు విద్యుత్ శాఖను అప్పగిస్తే ఈ రాష్ట్రంలో మీరు దుర్వినియోగం చేసి ఎన్నికల సమయంలో పూర్తిగా సంక్షేమంలో గుట్టి చీకట్లు పెట్టి ఎదిగ రేట్లు కొనుగోలు చేసి మీ కమిషన్లకు చేసుకున్నా కానీ ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి మీ సంస్కృతిని మీరు కొనసాగించారు. దానికి తగిన మూల్యం చెల్లించారు. కానీ ఇప్పుడు కూడా అటువంటి రోతలు మీరు ప్రచారం చేయొద్దు. మీడియా కొన్ని విలువలతో ఉండమని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, మేము చేసినటువంటి 13 పైసలు తగ్గింపు అనేది ఒక గొప్ప చరిత్రలో సువర్ణాక్షరం తగ్గించిన దగ్గర రోజు. వాస్తవంగా మన ఆఖరి రోజు కౌన్సిల్లో విద్యుత్ శాఖలో మనం ప్రకటన చేద్దాం అనుకున్నాం. కానీ మీ సభ్యులు కౌన్సిల్ దగ్గర కాఫీలు టీలు అందలేదని గోల్ చేశారు. దీనివల్ల మేము ఇటువంటి ప్రకటనని కౌన్సిల్లో చేయలేకపోయాం. కాఫీ టీల మీద ఉన్నటువంటి శ్రద్ధ ప్రజా సమస్య లేదనేది కూడా మేము ఒకసారి గుర్తు చేసుకుంటూ, బార్బర్ సెల్యూన్లకి, చేనేతలకు ఉన్నటువంటి వేబర్ స్టాల్స్కి, అదేవిధంగా ఆక్వా రంగంలో యొక్క రైతులకి ₹50 యూనిట్ ఇవ్వడం, ఎస్సీ ఎస్టీ సబ్సిడీ, ఇవన్నీ కూడా మేము చేసుకుంటూనే రేట్లు తగ్గించామంటే ఇది సమర్థతకి, మా యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన దక్షతకి, మా ప్రభుత్వం యొక్క నిబద్ధతకి ఇది చిహ్నం అని తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో కూడా మరిన్ని సంస్కరణ తీసుకొస్తామని తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాం.